టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ముగిశాయి. మనకి ఇప్పుడు ఉన్నది ఒకటే డౌటు, టెట్ పేపర్ 2 కానీ పేపర్ 1 కానీ మనకు మొట్టమొదటిసారి టెట్ని ఆన్లైన్లో నిర్వహించారు. సో ఒకటేసారి నిర్వహిస్తే మనకు ఒకటే విధంగా పేపర్ ఉంటుండే, నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఆ వర్డ్ అనేది మనకు తెలియకపోతుండే. కానీ ఇప్పుడు నార్మలైజేషన్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. రీజన్ వచ్చేసి డిఫరెంట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ నిర్వహించారు. డిఫరెంట్ షిఫ్ట్స్కి క్వశ్చన్స్ అనేవి కూడా వేరే రావడం జరిగింది. కొన్ని షిఫ్ట్లలో హార్డ్గాను, కొన్ని షిఫ్ట్లలో మనకు సులభంగానైతే క్వశ్చన్స్ వచ్చాయి. సో హార్డ్ వచ్చిన వారికి నష్టం అనేది జరగడం, లూజ్ వచ్చిన వారికి లాభం అనేది జరగడం అయితే జరుగుతుంది. సో మరి దీన్ని నివారించాలి అని అంటే నార్మలైజేషన్ అనేది ఖచ్చితం అనేది అయితే మనందరికీ తెలిసింది. సో మనము ఎస్ఎస్సి బోర్డు కానీ టీఎస్పీఎస్సి బోర్డు కానీ గమనిస్తే వాళ్ళు ఖచ్చితంగా నార్మలైజేషన్కి ఒక ఫార్ములా ఫాలో అవుతారు. సో ఇది మనం టీఎస్పీఎస్సికి సంబంధించి చూడండి, ఇది దేనికి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించి వాళ్ళు ఒక ఫార్ములా మనకు డిసైడ్ చేశారు నార్మలైజేషన్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందనేది. సో మనం ఇప్పటి వరకు తెలుసుకున్న దాని ప్రకారం అయితే చాలామంది చెప్తూ ఉంటారు, సెషన్ వైజ్గా ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆ సెషన్లో టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో ఆ టాప్ స్కోరర్కి అనుగుణంగా డిఫరెంట్ ఒక 6 షిఫ్ట్లు ఉంటే 6 షిఫ్ట్లకు సంబంధించి టాప్ స్కోర్ని ప్లస్ చేసి ఆ షిఫ్ట్లో ఎన్ని ఉంటాయో బై చేస్తే వచ్చిన స్కోర్ని చేయడం అయితే జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది. సో ఏ విధంగానంటే ఒకసారి మనకు తెలిసింది 6 షిఫ్ట్లు జరిగినాయి అనుకోండి, 3, 4, 5, 6. ఇందులో మనకు ఒక వ్యక్తికి 140, ఇక్కడ 130, ఇక్కడ 120, ఇక్కడ 125, అలాగే ఇక్కడ 120, ఇక్కడ 115 ఉంటే వీటందరినీ ప్లస్ చేసి బై 6 చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఎగ్జాంపుల్గా 125 వచ్చింది అనుకోండి. సో ఇక్కడ 140 ఉంది, ఇక్కడ 125 ఉంది, డిఫరెన్స్ ఎంత 15 ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ సెషన్లో వచ్చిన వాళ్ళకి -15 చేసుకుంటూ వెళ్తారని. సో ఇక్కడ వాళ్ళకి -5 అని. ఇక్కడ డిఫరెన్స్ -15 అంటే మరీ ఘోరమైన డిఫరెన్స్ ఇది. అంటే ఒక టాపర్కి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించిన స్కోర్ని అంచనా వేసుకొని మిగతా వారికి ఇంత మైనస్ చేయడం అనేది అయితే జరగదు. సో మరి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అని అంటే ఖచ్చితంగా టీఎస్పీసీ కానీ ఎస్ఎస్సి ఫాలో అయ్యే ఫార్ములా ఇది. సో దీనికి సంబంధించి డీటెయిల్గా ఒక విషయం అయితే ఫార్ములాకి సంబంధించి చూడాలంటే స్టాటిస్టికల్గా మనకు అర్థం కాకపోవచ్చు. సో దీనికి సంబంధించి కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చూస్తే ఇక్కడ చూడండి, కానీ ఒక రన్నింగ్ రేస్లో ఒక సర్కిల్ గమనిస్తే అవుటర్ సర్కిల్ ఉంటుంది, మళ్ళీ లోపల ఇంకో సర్కిల్, అలాగే ఇంకో సర్కిల్ అనేది ఉంటుంది. సో మనకు రన్నింగ్ రేస్ ప్రారంభమయ్యే ముందు మనం చూసే ఉంటాం ఒలింపిక్స్లో అక్కడక్కడ. ఇక్కడ ఇన్నర్ రింగ్లో ఉన్న వ్యక్తికి మనం ఇంకో సర్కిల్ తీసుకుందాం. ఇన్నర్ రింగ్లో ఉన్న వ్యక్తి ఇక్కడ నిలబడి ఉంటే ఇంకో వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ఇంకో వ్యక్తి ఇక్కడ ఉంటాడు. సో మరి ఎందుకు ఈ విధంగా ఉంచుతాడనంటే మనం మ్యాథమెటికల్గా చూస్తుంటే అవుటర్ సర్కిల్లో ఉన్న వ్యక్తికి ఏరియా కవర్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయన ఎక్కువ రన్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యక్తికి కొంచెం తక్కువ ఉంటుంది, ఈ వ్యక్తికి ఇంకో కొంచెం చాలా తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకు దూరంని దగ్గర నుంచి దూరంకి ఇట్లా పెట్టడం వల్ల వాళ్ళు రన్నింగ్ ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళకు సెట్ చేసేస్తారు. సో దాని విధంగా వాళ్ళు బెనిఫిట్స్ అనేవి అయితే పొందడం జరుగుతుంది. అని అంటే ప్రతి ఒక్కరికి ఒకటే లైన్లో నిలబడితే బెనిఫిట్స్ అనేవి బయట ఉన్నవాడికి తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, లోపల ఉన్నవాడికి అధికంగా బెనిఫిట్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన బెనిఫిట్ అందజేయాలనే ఉద్దేశమే మనకు నార్మలైజేషన్ అయితే మనం సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ ద్వారా అయితే అర్థం చేసుకోవాలి. సో మరి నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలాగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒక ఫార్ములా చూసాం. సో ఇందులో మరి ఏమేమి మనకు పాయింట్స్ అనేవి తీసుకుంటారు నార్మలైజేషన్ చేసే విధానంలో అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. మనం చేసే టైంలో మనం అంటే దృష్టిలో పెట్టుకున్న విషయాలు, దృష్టిలో వాళ్ళు నార్మలైజేషన్ చేసే ప్రాసెస్లో దృష్టిలో వచ్చే విషయాలు ఏంటంటే, సో నార్మలైజేషన్ అంటే ఎవరో పెన్ను పట్టుకొని పేపర్ పెట్టుకొని చేసే విషయం కాదు. ఖచ్చితంగా అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేది. సో ఎవరి చేతిలో ఏముండదు. సో దాంట్లో మన దృష్టిలో తీసుకునే అంశాలు ఏంటంటే ఇక్కడ చూడండి, ఏవరేజ్ స్కోర్ ఆఫ్ టాప్ 0.1% స్టూడెంట్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. సో ఇక్కడ మీరు చూడవచ్చు అంటే ఈరోజు ఒక 2 జూన్ నాడు ఈరోజు ఎగ్జామ్ జరిగింది. ఇందులో మనకు టాపర్ ఒక వ్యక్తికి 140 వచ్చాయంటే ఆ ఒక్క వ్యక్తినే తీసుకోరు. ఏం తీసుకుంటారు మరి? ఏవరేజ్ స్కోర్ ఆఫ్ టాప్ 0.1% స్టూడెంట్స్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. అంటే ఇప్పటి వరకు మనకు ఒక 4 రోజులు ఎగ్జామ్ జరిగాయి, 2 షిఫ్ట్లు, అంటే మొత్తం 8 షిఫ్ట్లు ఉన్నాయి. ఆ 8 షిఫ్ట్లలో మనం చూసుకుంటే 8 షిఫ్ట్లకు సంబంధించి ఒక 40,000 మంది రాసి ఉంటే ఆ 40,000లో 0.1% మందిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది శాంపుల్గా. 40,000 మందిలోకి వెళ్ళి 0.1% అంటే ఎంత సార్? మనకు 8 షిఫ్ట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 4 రోజులకి 8 షిఫ్ట్లు అంటే ఇప్పుడు 40,000 మందికి 0.1% అంటే 40 మెంబర్స్ని తీసుకుంటారు.
టాప్ 40 మెంబర్స్ని అయితే తీసుకుంటారు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. ఆ తర్వాత సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏవరేజ్ స్కోర్ ఆఫ్ టాప్ 0.1% స్టూడెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ షిఫ్ట్. సో ఇప్పుడు నువ్వు ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ రాసావు, ఈరోజు 8th షిఫ్ట్ మధ్యాహ్నం సెషన్లో రాసావు. ఈరోజు మధ్యాహ్నం సెషన్లో రాసిన వారిలో 0.1% మందిని తీసుకుంటారు ఏవరేజ్ స్కోర్గా, టాప్లో ఉన్న వారిని. సో 0.1% అంటే ఈరోజు మధ్యాహ్నం ఒక 10,000 మంది రాసి ఉంటే అందులో 0.1% టాపర్స్ని అంటే టాప్ 10 మెంబర్స్ని తీసుకుంటారు. అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొకటి థర్డ్ పాయింట్, సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. సో ఇక్కడ మీరు ఆల్ షిఫ్ట్స్, పర్టికులర్ షిఫ్ట్స్ రెండు, ఏదది టాప్ 0.1%. ఇప్పుడు ఇది కూడా సమ్ ఆఫ్ చూసుకోవాలి. సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. అందరు క్యాండిడేట్స్కి సంబంధించి అన్ని షిఫ్ట్లకు సంబంధించి సమ్ చేయాలి, అంటే కూడాలి. దేన్ని మీన్ అంటే సరాసరి, అన్ని ఎగ్జామ్లకు సంబంధించి అందరి యొక్క మార్క్స్ యొక్క సరాసరి చూసుకోండి. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అంటే టాప్ స్కోర్ ఉంటుంది కదా, ఆ టాప్ స్కోర్ నుంచి ఎంతెంత తగ్గింది, డీవియేషన్ అనేది కరెక్ట్ స్టాండర్డ్గా ఎంతెంత తగ్గింది అనేది ఒక డీవియేషను అది. అలాగే దానికి సంబంధించి సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పర్టికులర్ షిఫ్ట్ అంటే ఆ రోజు నువ్వు రాసిన ఎగ్జామ్లకు సంబంధించి సరాసరి ఎంత ఉంది అనేది అదొకటి. సో అలాగే ఇంకొకటి ఇక్కడ మీరు చూడాల్సింది లాస్ట్లో, యాక్చువల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్ ఇన్ ఏ పర్టికులర్ షిఫ్ట్. నీకు ఆ ఎగ్జామ్లో నీకు పర్ఫెక్ట్గా కరెక్షన్ చేసినప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఈ పాయింట్స్ అయితే మనకు నార్మలైజేషన్లో పర్టికులర్గా చూడడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్స్ ద్వారా మనకు ఇంతకుముందు ఫార్ములా చూసాం కదా, సో ఈ ఫార్ములా చూశారు కదా, దిస్ ఈజ్ ద ఫార్ములా. మనం చెప్పింది ఈ పాయింట్స్ అన్నీ అయితే ఉంటాయి. సో ఇక్కడ MIJ అంటే చూడండి, నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ Jth క్యాండిడేట్ ఇన్ ద ith షిఫ్ట్. అంటే ఇది నువ్వు ith షిఫ్ట్ అని అంటే ఈరోజు 8th షిఫ్ట్లో రాశావు. Jth క్యాండిడేట్ అంటే నువ్వు 8th షిఫ్ట్లో రాసిన వాడివి, నీ మార్క్స్ ఎన్ని రావాలి అని నీకు తెలియాలని అంటే ఈ ఫార్ములా మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ తోటి ఇదైతే సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫార్ములా యొక్క పాయింట్స్ అయితే అది అన్నమాట. సో ఇది మీకు అర్థమైందైతే అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా టాప్లో ఉన్నవాడికి 140 వచ్చి మిగతా వాళ్ళకి తగ్గితే ఆ స్కోర్ని మైనస్ చేసి చాలా ఎక్కువగా కట్ అయితే అవుతుంది, చాలా తగ్గుతాయి మార్క్స్ అనేది అయితే ఉండదు. ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ అనేది మీరు టెట్ పేపర్ 1కి సంబంధించి అన్ని పేపర్లు సులభంగానే ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తగ్గినా పెరిగినా జస్ట్ 1-2 మార్క్స్ డిఫరెన్స్ అనే ఉంటుంది. 5 నుంచి 10 మార్కుల డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే పేపర్ అనేవి ప్రతిదీ కూడా మనకు దాదాపు పోలిస్తే అన్నీ కూడా ఒకటే రేంజ్లో ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ అనేది 1-2 మార్క్స్లోనే ఉంటుంది. సో ఆ రోజు పేపర్ కనుక చాలా ఈజీ అని ఉంటే ఆ రోజుకి సంబంధించి మనం చెప్పిన ఫార్ములాని అప్లై చేసి టాపర్కి ఈజీ ఉన్న పేపర్ కాబట్టి హార్డ్ ఉన్న పేపర్తో పోలిస్తే ఈజీ ఉన్న వాళ్ళకి టాపర్కి కొంచెం ఎక్కువ తగ్గుతుంది. అట్లా లిస్ట్ కిందికి పోయే కొద్దీ క్యాండిడేట్స్కి లిస్టు మనకు టాప్ ఒక 100 తీసుకుంటే టాపర్కి కొంచెం ఎక్కువ తగ్గుతుంది, కిందికి పోతున్న కొంచెం తగ్గుకుంటా అనేది వస్తుంది. అంటే టాపర్కి మనం 2 మార్కులు తగ్గుంటే 140కి 2 తగ్గుంటే టాపర్కి 138 అయితే కిందికి వచ్చే వాళ్ళకి 138.1 అలాగే 138.2. సో అంటే మార్క్స్ అనేవి వాళ్ళకి తగ్గడం అనేది అయితే తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా నార్మలైజేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారనేది. ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్లో మీరు సాధించిన మార్క్స్ అయితే ఎక్కువగా మైనస్ అయితే కావు. ఏది డిఫరెన్స్ ఉన్నా కానీ 1-2 మార్క్స్ డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2 చూస్తే మాత్రం మనకు సోషల్కి సంబంధించి పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా దాదాపు పేపర్లో ఒకే విధంగా కొన్ని రకాలుగా సులభంగా వచ్చినట్టయితే తెలిసింది. కానీ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి డిఫరెన్స్ కొన్ని సెషన్లు అయితే హార్డ్గా, కొన్ని సెషన్లు అయితే ఈజీగా ఉన్నట్టు తెలిసింది కాబట్టి వాళ్ళకి సంబంధించి మాత్రం మార్క్స్ అనేవి డిఫరెన్స్ అనేది అయితే చాలా ఉంటుందని అయితే తెలియజేస్తుంది ఈ నార్మలైజేషన్ ద్వారా. సో అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే మనకు ఎగ్జామ్స్ అనేవి సెషన్ వైజ్గా నిర్వహించారు. మనకు May 30 నాడు చూస్తే ఆ రోజు దాదాపు అందరికీ ఫస్ట్ సెషన్లో ఆదిలాబాద్ వారికి నిర్వహించడం జరిగింది. సో అంటే ఆదిలాబాద్ వాళ్ళందరికీ సంబంధించి అదే రోజు ఎగ్జామ్ నిర్వహించారు కాబట్టి వాళ్ళకు ఒకటే పేపర్ వస్తుంది కాబట్టి ఆదిలాబాద్ వాళ్ళందరికీ నార్మలైజేషన్ అవసరం లేదు కదా అని అయితే మీకు డౌట్ రావచ్చు. కానీ అధ్యయన సెషన్లో తీసుకుంటే వేరే నిర్మల్ వాళ్ళకి జరిగిందని అనుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే 95% లోకల్, 5% నాన్ లోకల్ అని అయితే మీరు గమనించి ఉంటారు. ఈ 5% నాన్ లోకల్ అనే ప్రాసెస్ వల్ల నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఒకటే పేపర్ నిర్వహించినా కానీ 5% వేరే డిస్టిక్ వాళ్ళ కోసం అవకాశం ఉంటుంది కాబట్టి 5% వల్ల నార్మలైజేషన్ వారికి కూడా జరగాల్సిందే. స్టేట్ మొత్తం ఒకటే ఫార్ములాని సెషన్ వైజ్గా అన్ని ఎగ్జామ్లు నిర్వహించారు కాబట్టి షిఫ్ట్ వైజ్గా ప్రతి దానికైతే
నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఇది నార్మలైజేషన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. సో ఇది మీకు ఉపయోగకరంగా అనిపించిందని అయితే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా నార్మలైజేషన్ సంబంధించి కొన్ని కొత్త విషయాలు అయితే మీకు తెలిసినట్టు అనిపిస్తే, ఉపయోగకరంగా అనిపిస్తే జస్ట్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అవసరమైన వారికి అయితే నార్మలైజేషన్ అయితే ఎవరికైతే తెలియాలో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.